హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. 1 మంత్ నుంచి మా స్టాఫ్కి నాకు నిద్ర ఫుడ్ కూడా సరిగ్గా లేదండి. కొంచెం ఇప్పటికి రిలీఫ్ అవుతున్నాం అనుకుంటున్నాం. కాకపోతే రెడీ అయినవి చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చూపించకపోతే చెప్తున్నాను కదా, నాకు ఆరాటం ఆగట్లేదని. అవి కంపల్సరీ ఎలా ఉన్నా సరే, ఏ టైంలో అయినా సరే మీకు వీడియో చేసి చూపించాలనిపిస్తుందండి. ఇప్పుడు రెడీ అయినవి చూపిస్తాను. ఒక్కొక్క పర్సనే కూడా ఉన్నాయి, సింగిల్గా ఉన్నాయి, ఒకే కస్టమరే కాదు, అట్లా చూపిస్తాను. చూడండి, వీటిలో కొన్ని మెజర్మెంట్ బ్లౌజులు కూడా ఉన్నాయి. నేను కుట్టినవే. నేను అదే చెప్తున్నాను, నా గుడ్ విల్ ఏంటంటే 5 years బిలో 10 years బిలో బ్లౌజ్ అయినా సరే, వర్క్ బ్లౌజ్ అలా చెక్కు చెదరకుండా తెచ్చుకుంటే మళ్ళీ సైజెస్ మారాక కూడా నేను వాటిని మళ్ళీ కట్ చేసి మళ్ళీ వేరే క్లాత్ మీద ఎక్కించి స్టిచ్ చేసి ఇస్తున్నానండి. అట్లాంటి బ్లౌజులు కూడా ఉన్నాయి. అందుకే నాకు రెగ్యులర్ కస్టమర్ ఒక బోర్డు లేకపోయినా నేను ఆ గుడ్ విల్ మాత్రం సంపాదించుకున్నానండి. ఇంకొకటి ఏంటంటే బ్లౌజెస్ గురించి ఎక్కువ చెప్పుకుంటాను, నా శారీ గురించి చెప్తాను కదా బెనిఫిట్స్. ఇప్పుడు వచ్చినప్పటికి అందరూ హైనెక్స్ వేసుకోరు, ప్లస్ కొన్ని మోడల్ బ్లౌజెస్ వేసుకోరు. కానీ కొంచెం మనం సపరేట్గా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే రౌండ్ నెక్స్ డీప్ నెక్స్ వేసుకునే వాళ్ళకి ఇలా వర్క్లో కట్ వర్క్ ఇచ్చుకోవచ్చు అండి. నేను అదే చెప్తాను. కట్ వర్క్ ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ రౌండ్ నెక్ ఉన్నంత సేఫ్, అంత కంఫర్ట్ ఇంకోటి ఏది ఉండదండి. అందుకే చెప్తున్నాను, రౌండ్ నెక్ డీప్ నెక్లోనే కట్ వర్క్ ఇచ్చాను. కొన్ని బ్లౌజెస్కి అలా ఇస్తాను కదా, ఎందుకంటే ఓన్లీ రౌండ్ నెక్స్ యూజ్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్లస్ లాంగ్ హ్యాండ్స్ కంటే షార్ట్ హ్యాండ్స్ ఉన్న కంఫర్ట్ చాలా హ్యాపీ అండి, చాలా కంఫర్ట్. అది చెప్పనాలో కాదు, ఇంకంతే. కాకపోతే మోడల్ కోసం రన్నింగ్ ఇప్పుడు ఉన్నది కొన్ని పట్టు శారీస్కి ఏంటంటే డిగ్నిఫైడ్గా ఉండాలంటే లాంగ్ హ్యాండ్స్ బాగుంటాయి, అందుకని లాంగ్ హ్యాండ్స్ పెడతాను. అది కూడా చెప్తున్నాను. ఇది వచ్చేటప్పటికి భార్గవి అండి. తన మ్యారేజ్ దగ్గర నుంచి కుడుతున్నాను. తనకు ఇప్పుడు 2 ట్విన్స్ పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారు. తను మచిలీపట్నంలో ఉంటుంది. తను అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తాను. ఇక్కడ తను వచ్చేటప్పటికి వాళ్ళ మమ్మీ వాళ్ళు గొలుపుల్లో ఉంటారు. వెంటనే శారీ పంపిస్తుంది. నాకు డిజైన్ కానీ కాస్ట్ కానీ ఏది చెప్పదండి. మొత్తం టోటల్ వచ్చేటప్పటికి నేనే చేసిస్తాను. శారీ వచ్చేటప్పటికి బాగుంది. ఇప్పుడు ఈ బార్డర్ ఫ్యాషన్ ఉంది కదా, చూడండి. ఇప్పుడు బార్డర్స్ వచ్చేటప్పటికి పట్టు శారీస్ ఇలా బార్డర్ కాంట్రాస్ట్ బార్డరు ప్లస్ ఇలా డిఫరెంట్గా వస్తున్నాయండి. న్యూ మోడల్ అనమాట ఇది శారీ. ఈ శారీకి ఇంకా ట్యాజిల్స్ అవి వేయాలి. ఇలా కీ హోల్ కట్ వర్క్ పెట్టాను చూడండి, నాట్ వర్క్. దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ ఇవ్వరా చూడండి, మా దుర్గా రెడీ చేసి పెట్టిందండి. నేను ఎట్లాగో కంపల్సరీ అడుగుతున్నాను, వీడియోలో ఇవ్వాల్సి వస్తుందని ముందు రెడీ చేసి పెట్టింది అనమాట. ఇది చూడండి, ఇలా ప్లెయిన్ తీసుకొని హ్యాండ్స్ కూడా ప్లెయిన్ తీసుకున్నాం కాబట్టి ఇలా మొత్తం హ్యాండ్ ఆల్ ఓవర్ కాకుండా ఇలా కొండంచులా వేసాను చూడండి. మనకు మోస్ట్లీ ఏంటంటే వేసుకుంటే ఆల్ ఓవర్ లా ఉంటుంది. ఆల్ ఓవర్ అంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా, అది పెళ్లి కూతురికి అనుకోండి ఆల్ ఓవర్ వేస్తాం. ఫొటోస్లో ఎటువైపు షూట్ చేసినా మనకి రిచ్గా కనపడాలండి. ఇది వచ్చేటప్పటికి ఇలా వేసుకోగానే ఇలా కనపడుతుంది. ఇది కొత్త డిజైన్ బాగుంది చూడండి. ఫ్రంట్ కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్, రేర్ కాంబినేషన్ చూడండి. ఈ టాజిల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వేసాం. ఈ 2 కలర్స్ క్రిస్టల్స్ వేసాం, రోజెస్ వేసాం. ఎవరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అందుకే చెప్తాను, చూపిస్తున్నాను కూడా, నో ప్రాబ్లం. అందరూ నా దగ్గర స్టిచ్ చేయించుకోమని కాదండి నేను చెప్పేది. ఇది వచ్చేటప్పటికి శాంతి గారని నాకు మెడ్రాస్ నుంచి రెగ్యులర్గా పంపిస్తున్నారండి. ఆవిడ ఫ్రెండ్ పంపిస్తున్నారు, ఆవిడ పంపిస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి చెన్నై పట్టు అంటాం కదా మనం ఇప్పుడు, అలాంటి లైట్ వెయిట్ శారీ అండి. నేను అనుకోవటం, నేను కాస్ట్ అడగలేదు, కొంచెం థ్రెడ్ వర్క్ నాకు డీసెంట్గా కావాలన్నారు. అందుకని ఈ శారీ వచ్చేటప్పటికి కొంచెం 5,000 బిలో 5,000 అలా ఉంది రేంజ్ అని నేను ఇలా సింపుల్గా నాట్ వర్క్ వేయించాను చూడండి. ఇలా సింపుల్ వర్క్, బార్డర్ 8.5 ఉంది కాబట్టి షోల్డర్ పైన కొంచెం వేసాను, బొటాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసాను. ఆవిడది ఇంకొక శారీ అండి. ఈ శారీ చూడండి, 1/2 లా వచ్చింది, మోకాళ్ళ దాకా బార్డర్ వచ్చింది చూడండి. దీనికి కాంట్రాస్ట్ పళ్ళు కూడా ఇప్పుడు నా శారీ మోడలేనండి. మోస్ట్లీ పళ్ళు బ్లౌజు ఒకటే వచ్చింది అనమాట. ఈ శారీకి వచ్చేప్పటికి థ్రెడ్ వర్క్ ఇలా వేసాను. ఓన్లీ థ్రెడ్ వర్కే కావాలన్నారు. ఇప్పుడు అన్నిటికీ నేను అదే చెప్తున్నాను, 8.5 కదా, ఆల్ ఓవర్ కాకుండా కొంచెం బార్డర్లా వచ్చేలా వేసాను. మొత్తం థ్రెడ్ వర్క్. జర్దోజీ కొంచెం జర్దోజీ కూడా చూడండి, దీనిలో ఏ కలర్ ఉందో అదే కలర్ యూజ్ చేస్తున్నాను.
లోడింగ్ కూడా చూడండి 2 కలర్స్ క్రాస్ లైన్ లాగా వేసాను, రౌండ్ నెక్. ఎందుకంటే 50+ అండి, అది కూడా చెప్తున్నాను. అందుకని ఏ ఏజ్ వాళ్ళకి ఏది బాగుంటుందా అనేది చెప్తున్నాను. ఇది వచ్చేటప్పటికి రోజా వాళ్ళ మమ్మీ బుడ్డి గారండి, మా గొల్లపూడి, నాకు రెగ్యులర్ కస్టమరు. మంత్లీ ఎక్కువ మోస్ట్లీ ఉన్న మోడల్స్ అన్నీ కుట్టేస్తాను. వీడు కూడా అంతే, నాకు మోడల్ ఇవ్వరు, ఎప్పటికప్పుడు అప్డేట్ మోడల్ కుడతాను. ఇది వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు శారీ, సింపుల్ వర్క్ కావాలన్నారు. డోరీ వేసుకోలేండి ఇప్పుడు, నేను ఊరినే మీకు చూపించడం కోసం. సింపుల్ లైన్ చూడండి, ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ వేసేస్తానండి తనకి. అందుకని సింపుల్గా ఊరినే ఉండి లేనట్టుగా అంటాం కదా, అట్లా. స్కాలప్ చిన్నది ఇచ్చాను చూడండి, చాలా చిన్నది. నెక్ కూడా చిన్న స్కాలప్. ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ వర్క్ బ్లౌజెస్ కానీ చాలా కుడతానండి. ఇది వచ్చేటప్పటికి ఇది చూడండి, సింపుల్ వర్క్ కావాలి టీనేజర్స్కి, మల్టీపర్పస్ అనుకుంటే పింక్ కానీ పర్పుల్ కానీ ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి క్రాప్ టాప్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఫ్రంట్ ఈ బర్డ్స్ మమ్మీ బేబీ బర్డ్స్లా ఉన్నాయండి. ఇప్పుడు అన్ని కాన్సెప్ట్స్ అలానే నడుస్తున్నాయి కదా. ఈ 2 బర్డ్స్ బయట ఇచ్చాను, చాలా తక్కువ. ఒక్క నిమిషం ఉండండి, మా టైసన్ గాడు వస్తుందంట. ఇందా సింపుల్ వర్క్ యంగ్స్టర్స్కి. ఇదిగోండి ఇక్కడ తెలుస్తుంది చూడండి, మమ్మీ బేబీ అంటున్నాను కదా నేను. అది సింపుల్ వర్క్ మనకి సింపుల్ కాస్ట్లో కూడా అయిపోతుంది. ప్లస్ నేను బ్యాక్ ఓపెన్ ఇచ్చాను కాబట్టి మనకి క్రాప్ టాప్స్కి లంగా ఓనీలకు కూడా వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేటప్పటికి చూడండి, నేను వీడియో పెట్టాను, ఆ స్టిచ్చింగ్ ఆ రోజు పట్టుకెళ్ళలేదు. బుటీస్ ఆల్ ఓవర్ బుటీసు 2000 అట్లా అయిపోద్దండి వర్క్, మగ్గం మీదే ఆల్ ఓవర్ బుటీస్. ఇంకొకటి ఏంటంటే ఈ పాపది మెజర్మెంట్ బ్లౌజ్ అండి, నేను అదే చెప్తున్నాను. మెజర్మెంట్ బ్లౌజులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ పాపకి కుట్టాను నేను, చూపిస్తాను చూడండి. కీ హోల్లో సేమ్ కలర్తో సేమ్ బ్లౌజ్ హైలైట్ చేసాం. కొంతమందికి సింగిల్ కలరు హైలైట్ అవుద్దా లేదా వర్క్ అనుకుంటారు, అందుకని చెప్తున్నాను. బార్డర్ మీద కూడా స్కాలప్ ఇచ్చాను. ఇవి మెజర్మెంట్ బ్లౌజులు నేను స్టిచ్ చేసినానండి. ఇది వచ్చేటప్పటికి నేను బిఫోర్ వీడియోలో చెప్పాను, అమ్ము అని మా మామయ్య గారి పాప యూఎస్లో ఎంఎస్ చేస్తుందని. ఆ పాప మెజర్మెంట్ బ్లౌజ్ అండి, 3 years బ్యాక్. చూడండి బ్లౌజ్ ఏమీ చెక్కు చెదరలేదు, అదే చెప్తున్నాను. ప్లస్ ఏదన్నా ఉన్నా ఇది వచ్చేటప్పటికి బెనారస్ జార్జెట్ శారీ అండి. ఫంక్షన్కి సింపుల్గా ఎలివేట్ అవ్వాలని దానికి ఇట్లా వర్క్ చేయించాను. ఎందుకు చూపెడుతున్నాను అంటే ఈ కలర్ బ్లౌజ్ మీద ఎలా ఎలివేట్ అవుద్ది, ఎలా ఉంటుంది, వేరే కలర్ వేయకుండా. ఇది చూడండి, ఇంకొక వేరే కలర్ అంటూ యాడ్ చేయాలి. అదే కలర్, ఈ డల్ కలర్ జద్దోజీ ప్లస్ బ్లౌజ్ కలరే. ఎందుకంటే ఇదే కలర్ బెనారస్ జార్జెట్ శారీ, యాంటిక్ షేడ్ ఉంది, అలానే కుట్టాను. వీటిలో ఏమన్నా మీకు యూజ్ అవుతాయేమో చూసుకోండి, ఓకేనా? ఓకే అండి. 1 2 3 4 5 6 7 లాస్ట్ వన్ 8 బ్లౌజెస్ ఉన్న వర్క్ బ్లౌజెస్. సింపుల్ చూపించాను, హెవీ చూపించాను, మిడిల్ ఏజ్ చూపించాను, యంగ్స్టర్స్ చూపించాను. వీటిలో ఏ నెక్స్, ఏ వర్క్, ఏది నచ్చుతుందో, ఏ కాంబినేషను లేదా ఏ శారీ బాగుందో చూసుకోవచ్చు. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.